మనకి సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా చాలా భక్తిభావంతో చేసే గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై 28వ తారీఖున రావటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సిపి గారు ఆధ్వర్యంలో, జీవీఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 2-3 మీటింగ్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈరోజు కూడా లోకల్ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అఫీషియల్స్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్ల గురించి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం ఒక ఎత్తు అయితే, ఆ 2 రోజులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మా డిపార్ట్మెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ అందరి మీద ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ చూసుకుంటే గిరి ప్రదక్షిణకి దగ్గర 5 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. సుమారుగా 32 కిలోమీటర్లు. ఎంత భక్తిభావంతో చేస్తారంటే మధ్యాహ్నం మొదలైన గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. నిజంగా ఆ టైంలో 32 కిలోమీటర్లు కూడా జనసందోహంతో ఎక్కడిదక్కడ ప్రజలు కూడా నడుస్తూ భక్తిభావంతో ముందుకెళ్ళి ఆ నరసింహస్వామిని తలుచుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. దాని నేపథ్యంలోనే 32 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదక్షిణ రూట్ ఉందో ఆ రూట్ ఇప్పటికే డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇప్పటికే జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేయడమే కాకుండా కొన్ని చోట్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా భక్తులు నడిచేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక 2 జాయింట్ కమిటీ మీటింగ్స్ కూడా, అంటే ఇన్స్పెక్షన్ కూడా చేసుకొని మిగతా అవన్నీ కూడా ఎక్కడైనా వర్క్ పెండింగ్ ఉంటే కూడా అవి కూడా పూర్తి చేసుకుంటారు. వీటితో పాటు అప్రాక్సిమేట్లీ స్వామివారి రథం మనకి తొలిపావంచ దగ్గర 2 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అప్ టు 9:30, 10 వరకు కూడా సాగుతూనే ఉంటుంది. అయితే అక్కడ మనకి తొలిపావంచ దగ్గర చాలామంది కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి దగ్గర 50 క్యూ లైన్స్తో 120 ఐరన్ స్టాండ్స్తో కలిపి అక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒకటి మనకి కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఓవరాల్గా చెప్పాలంటే 28 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. 32 కిలోమీటర్లు మొత్తం అంతా కూడా అదంతా నడిచే దారి అంతా వాటిలో 28 స్టాల్స్, హెల్పింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ సహాయ కేంద్రాలు అనే పేరు మీద అందులోని అడ్మినిస్ట్రేటివ్ సైడు, రెవెన్యూ సైడు, పోలీస్ సైడు, హెల్త్ సైడు, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. 28 కౌంటర్స్ దగ్గర సహాయ కేంద్రాలు అక్కడ కూడా ఉంటారు. వాళ్ళతో పాటు 7 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ, అంటే 32 కిలోమీటర్ల పరిధిలోని కూడా వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తూనే 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా సపరేట్గా వాటర్ ఫెసిలిటీ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, మెడికల్ క్యాంపు అన్నీ కూడా రన్ అవుతాయి. వీటితో పాటు ఒకటి కమాండ్ కంట్రోల్ రూమ్ తొలిపావంచ దగ్గర మనకి కంటిన్యూ 24/7 పనిచేసేటట్టుగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుంది. వీటితో పాటు 115 వాటర్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి 115 వాటర్ పాయింట్స్ని కూడా పెడుతున్నాం. మీకు తెలుసు యోగాంధ్ర టైంలో బబుల్స్ని ఎలాగైతే పెట్టామో అదేవిధంగా ఇక్కడ 115 పాయింట్స్లో వాటర్ బబుల్స్ని కూడా ఏర్పాటు చేయడమే కాదు, సపరేట్గా మళ్ళీ వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అవైలబిలిటీ ఉంటుంది. వీటితో పాటు వచ్చిన భక్తులు ఎవరు ఇబ్బంది పడకూడదు అని 596 టెంపరీ టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఈచ్ 1 కిలోమీటర్కి దగ్గర 18 to 20 మధ్యలో యావరేజ్గా చూసుకుంటే టాయిలెట్స్ కూడా మనం అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అది జీవీఎంసీ కమిషనర్ గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి వాటర్ కూడా అక్కడెక్కడ ఇబ్బంది లేకుండా, వాటి క్లీనింగ్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ కూడా సపరేట్గా ఒక మనిషిని ఎండాస్ చేసి పెడుతున్నారు. అదొకటి. అదే కాకుండా ఇప్పుడు మనకి ఎక్కువ మంది అప్పూగర్ దగ్గరకు వచ్చేసరికి సముద్ర స్నానాలు చేసి కూడా వాళ్ళ మళ్ళీ బయలుదేరే పరిస్థితి ఉంటుంది. దగ్గర 30 మంది ఎక్స్పర్ట్ స్విమ్మర్స్ని కూడా డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. 31 మెడికల్ క్యాంప్స్ని, 22 అంబులెన్సెస్లో కూడా 1+1 డ్రైవర్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి కాక మనకి ఘాట్ రోడ్ మొత్తానికి 50 ఆర్టీసీ బస్సులు కూడా ఎంగేజ్ చేయడం జరిగిందండి. వీటన్నిటితో పాటు 100 మంది ఆఫీసర్స్, సుమారుగా అక్కడికి మనం ఇదంతా చూసుకోవడానికి దగ్గర 5,000 మంది ఆఫీసర్లు అందరూ కూడా పనిచేస్తారు. అందులో ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 2,700 మందిని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వీళ్ళతో పాటు వాలంటీర్స్ దగ్గర నుంచి, సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి, సచివాలయం స్టాఫ్ అందరూ కూడా ఇందులోని ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే
వాళ్ళ వర్క్స్ వాళ్ళ పాయింట్స్ కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. వాటితో పాటు చాలా అంటే ఇక్కడ మనకి మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏమవుతుందంటే 28 తారీఖున సుమారుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని ఐడెంటిఫై చేసుకొని దగ్గర 220 స్కూల్స్కి ఆ ఒక్కరోజు లోకల్ హాలిడే డిక్లేర్ చేస్తున్నాం. 220 స్కూల్స్, ఎందుకంటే ఐన్ రూట్లోని స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకూడదని 220 స్కూల్స్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరికీ కూడా 28వ తారీఖున లోకల్ హాలిడే. ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ రెండు కూడా, కాలేజెస్ కూడా, అన్నీ కూడా, విద్యాలయాలన్నీ కూడా ఆ రోజు హాలిడే ప్రకటించడం జరిగింది. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ కూడా మొత్తం 40 పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్, దారి పొడుగున లైటింగు, దారి పొడుగున సీసీటీవీ కెమెరాలు, ఎవ్రీథింగ్ ఈసారి పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మీకు తెలుసు RFID ట్యాగింగ్ సిస్టమ్ మీకు లాస్ట్ టైం నుంచి ఉన్నదే. ఎప్పుడు కూడా పిల్లలకి ఎక్కడ కూడా తప్పిపోకుండా, పిల్లలు పెద్దవాళ్ళు తప్పిపోకుండా ఉండేదానికి ఆ ట్యాగింగ్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో మనం చూసేసరికి అండి, చాలామంది రకరకాలుగా ట్రాఫిక్ ఎలా ఆగిపోతుంది అలా అంటే లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని, అదేవిధంగా కొంతమంది ఇచ్చిన సూచనలు సలహాలు, ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు. వాటన్నింటినీ కూడా బేస్ చేసుకొని హెవీ వెహికల్స్ డైవర్ట్ మాత్రం ఆ ఒక్కరోజు ఆనందపురం నుంచి సబ్బవరం హైవే మీదకి వెళ్తున్నాయి. అదేవిధంగా 2 వీలర్ 3 వీలర్ కూడా డైవర్ట్ ఏం చేస్తున్నామంటే ఆనందపురం నర్వ రోడ్లో సిచ్యువేషన్ని బేస్ చేసుకొని పంపిస్తాం. సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మీరు దయచేసి మీ ద్వారా ప్రజలు కూడా పెట్టేది ఏంటంటే, ప్రతి సంవత్సరం మన దగ్గర ప్రతిష్టాత్మకంగా జరిగే గిరి ప్రదక్షిణ ఎవరి భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి మన దగ్గరికి వస్తారు. 5 లక్షల మంది లాస్ట్ టైం వచ్చారంటే, ఈసారి మా కలెక్టర్ గారు అయితే 10 లక్షల మందిని మేము చూసుకోవాల్సి వస్తుందండి మేడం అని చెప్పారు. ఈవెన్ 10 లక్షలకైనా మేము రెడీగా ఉన్నాం. ఈరోజు 10 లక్షల మంది వచ్చి ప్రజలందరూ కూడా గిరి ప్రదక్షిణ చేసినా కూడా ఏర్పాట్లు మాత్రం అంతవరకు చేస్తున్నాము. కాబట్టి లోకల్లో ఉన్న ప్రజలు కూడా దయచేసి కొంచెం ఆ రోజు సమయం పాటించి డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాల్సిందిగా పబ్లిక్ అందరినీ కూడా మా అందరి తరపున మేము కోరుకుంటున్నామండి. పార్కింగ్ ఏరియాస్ కూడా అరౌండ్ 52 పార్కింగ్ ఏరియాస్ పెట్టాం. అంటే వచ్చిన గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరు మ్యాక్సిమం కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోరు. కానీ అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ 40,000 మంది దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఈసారి 80,000 మంది దర్శనాలకి కొండ మీద కూడా ఏర్పాట్లు కూడా అన్నీ క్లియర్గా చేసుకున్నాం. దర్శనం అవైలబిలిటీ కూడా మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది దర్శనం అవైలబిలిటీ. యాజ్ ఆఫ్ దట్ మీకు సేవలు, ఆర్జిత సేవలు ఆ రోజు ఏ సేవలు కూడా ఉండవు 28వ తారీఖున. సో భక్తులందరూ కూడా దీన్ని కూడా గమనించుకొని భక్తి శ్రద్ధలతో చేసే ఆ గిరి ప్రదక్షిణ అన్నది విజయవంతంగా ఉండాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ట్రాఫిక్ ఆంక్షలమా అంటే యాజ్ ఆన్ దట్ సిచ్యువేషన్ మేము చూసుకుంటాం. ఆ 2 రోజులు 28వ తారీఖున 29వ తారీఖు మధ్యాహ్నం వరకు హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఆనందపురం నుంచి సబ్బవరం మీదుగా అటువైపు పంపించేస్తాం. సో ఏది కూడా సిటీలోకి రాదు. ఫస్ట్ విషయం, కొన్ని ఏరియాస్లో మధ్యలో ఇప్పుడు ఇందాక మన విష్ణుకుమారాజు గారు చెప్పారు, కొన్ని సీతమ్మధార ఏరియాలోని మనకి మన అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ దగ్గర నుంచి కిందకి NRA హాస్పిటల్ మీదుగా గురుద్వార దగ్గర కొంతమంది దిగుతారు. ఆ ఏరియాస్లో కూడా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు వాటర్ ఫెసిలిటీ కల్పిస్తున్నాము. అటువంటి ఏరియాస్లో కనుక కొంచెం మూమెంట్ ఎక్కువ ఉంటే కనుక అక్కడ కూడా ఈ 2 వీలర్స్ని 4 వీలర్స్ని డైవర్ట్ చేస్తాం. నేను అందుకే ప్రజలకు అప్పీల్ పెడుతున్నా. ఇది ఏదో మేము ప్రతి సంవత్సరం భక్తులు తీసుకునే ఒక సెంటిమెంట్ కాబట్టి ఆ ఒక్కరోజు కొంచెం మాకు సహకరించండి. ఈసారి అందుకే ఏం చేస్తున్నామంటేనండి, పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడైతే ఉన్నాయో 6 దగ్గర మీకు ఇందాక చెప్పానండి, 600 దగ్గర పెడుతున్నామంటే ఒక్కొక్క కిలోమీటర్కి 20 ఉంటున్నాయండి. వాటితో పాటు మీరు మెయింటెనెన్స్ ముఖ్యం, పెట్టడం ముఖ్యం కాదు, వాటి మెయింటెనెన్స్ ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్క 10 టాయిలెట్స్కి ఒక మనిషిని ఎంగేజ్ చేస్తాం. అక్కడ శుభ్రం చేసేదానికి కానీ, వాటర్ ఉందో లేదో చెక్ చేసుకునే దానికి కానీ, ప్రతిదానికి. చెప్పండి అమ్మా. ఉంది అక్కడ మా ఆదినారాయణరావు గారు ఏదో అడుగుతున్నారు. ఒక్క నిమిషం అక్కడ అయిపోయినాయండి. ఒక్క నిమిషం ప్లీజ్ అమ్మా. టూ వీలర్స్ని అలౌ చెయ్యము అని చెప్పట్లేదండి. దయచేసి ఒకటి మీకు ఇక్కడ గమనించుకోవాలి. క్రౌడ్ కనుక పెరిగేటప్పుడు 2 వీలర్స్ కనుక మనకు అటువైపు ఏదైనా ఇబ్బంది అయితే ఆ ఒక్క 1 అవర్ హాఫ్ అన్ అవర్ కొంత డైవర్ట్ చేస్తాం అంతే. అంతకు మించి మేము బ్లాక్ చేస్తామని చెప్పట్లా. ఒక్క నిమిషం.
అందుకే దానికే చెప్తున్నానండి. ఈ లెఫ్ట్ సైడ్ ఏరియా అంటే ఆ ఏరియా వాళ్ళు లాస్ట్ టైం గొడవ పడింది, హనుమంతవాడ నుంచి పంపించారు. వాళ్ళ ఇల్లు హైవే నుంచి 100 మీటర్ల డిస్టెన్స్ కూడా వెహికల్ పార్క్ చేయడానికి పాసిబిలిటీ లేదు, అక్కడ లోపల రావడానికి వే లేదు, నడవడానికి దారి లేదు. సో అలాంటి ప్రజలకి ఏం చేయబోతుంది? ఇప్పుడు పైనాపిల్ కాలనీ ఉంది, పైనాపిల్ కాలనీకి అసలు సింగిల్ వెహికల్ కూడా వెళ్ళడానికి లేదు. సో ఆయన ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎక్కడ శ్రీకాకుళం విజయనగరం నుంచి భక్తులు వస్తున్నారు. సో వాళ్ళు సింహాచలం వెళ్తారు. ఇక్కడ హనుమంతవాడ దగ్గర గంట నుంచి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క వెంకోజీపాలెం నుంచి హనుమంతవాడ వెళ్ళడానికి 4 to 4.5 hours పడుతుంది. నైట్ 7 నుంచి అప్ టు 11, నాట్ బిఫోర్. రాత్రి ఏదైతే యాత్ర స్టార్ట్ అవుతుందో ఆ రోజు 7 గంటల నుంచి రాత్రి 11, 12 వరకు 4 నుంచి 5 గంటల వరకు కేవలం 2 kilometers. కానీ ప్రతి ఏడాది ఇది జరుగుతుంది. సబ్మిషన్ అనుకో ఏ ఇయర్ కూడా ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ ప్లాన్ చేస్తామని ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పుడు వచ్చి ఎక్కువ చేయట్లేదు, పీక్ పాయింట్స్ ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ ఇంకొకటి చాలా మందికి ఏంటంటే తొలి పావంచా దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ తొలి పావంచా దగ్గరికే వస్తేనే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు అన్నది చాలా మంది భక్తుల్లో ఉన్న ఆలోచన. కానీ ఇందాక మేము పంతులు గారిని వీళ్ళందరినీ అడిగితే గిరి ప్రదక్షిణ అన్నది ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసి మళ్ళీ సేమ్ అక్కడే ప్లేస్ దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొడితే అది కూడా గిరి ప్రదక్షిణే. ఇది చాలా మంది భక్తుల్లోకి కొంత తెలియలేదు. ఇందాక పంతులు గారు చెప్పి మేము అడిగాం క్లియర్గా ఏంటి విషయం అండి. దానికి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దేవస్థానం వాళ్ళు స్వామివారి రిప్లికాస్ ఏదైతే ఉన్నాయో స్వామివారి ఆ నమూనాలన్నీ కూడా సుమారుగా ఒక 4-5 ప్లేసుల్లో కూడా పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. అంటే దగ్గర మేమైతే ఒక 6 ప్లేసుల్లో పెట్టండి అని చెప్తున్నాం. ఆ 6 ప్లేసుల్లో ఎక్కడైనా కూడా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టొచ్చు. అక్కడ దేవాదాయ శాఖకు సంబంధించిన అఫీషియల్స్ పూజారి ఉంటారు, డిపార్ట్మెంట్ ఉంటారు, బ్యారికేడింగ్ ఉంటుంది. మనకి తొలి పావంచా దగ్గర ఎలా అయితే కొబ్బరికాయలు కొడతామో యాజ్ టీజ్గా ఈ మిగతా ఆ ప్లేసుల్లోని కూడా అలాగే ఇంచుమించుగా రిప్లికాస్ పెట్టి జనాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రదర్ చెప్పాడు విజయనగరం శ్రీకాకుళం నుంచి వస్తారు, వాళ్ళు మళ్ళీ తొలి పావంచా దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి అనుకోకూడదు కానీ పాపం 2 సార్లు అవుతుంది. వాళ్ళకి అలా కాదు, వాళ్ళకి వచ్చేటప్పుడే ఈ వెంకోజీపాలెం దగ్గర నియర్ బై ఎక్కడైనా రిప్లికా కనుక ఉంటే వాళ్ళు అక్కడే స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడికి ఎండ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇందులో ఉన్న చిన్న మనకి ఏంటంటే వెసులుబాటు ఏంటంటే వచ్చే గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్క భక్తుడు కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోరు. తొలి పావంచా వాళ్ళ దర్శనం పాయింట్ అనుకుంటారు. సో ఇలాంటి తొలి పావంచా దగ్గర ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఇంచుమించుగా రిప్లికాస్ పెడుతున్నాం ఈసారి పెట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండా చేయటం వల్ల మీరు ఏదైతే కొంత మేరకు వాళ్ళు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే పొజిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కడైతే మనకి గ్రూప్ ఎక్కువ మనకి మొబిలైజ్ అవుతారో అది కొంత మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఒకసారి ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే కలెక్టర్ గారు కూడా అలాంటి పాయింట్స్లో వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చేది ఒకటి, ఆ రోజు ఏం చేయాలనేది మళ్ళీ ఒకసారి మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకుంటాం. వీలైతే మేమందరం కూడా ఒకసారి ఆ పొజిషన్లోకి చూసుకొని ఇంకా ప్రత్యామ్నాయం ఏదైనా చేయొచ్చేమో ఒకసారి మేము కూడా చెక్ చేసుకుంటాం. ఐడియా కూడా వచ్చిందమ్మా, ఇది కూడా మాకు ఇందాక వచ్చినప్పుడు కంప్లైంట్ వచ్చింది. 24/7 వాటర్ ఉంటుంది, 3 షిఫ్ట్లో స్టాఫ్ ఉంటారు, విత్ స్టాఫ్ ఉంటారు. ఏదో అక్కడ బబుల్ పెట్టేసి వెళ్ళిపోవడం కాదు, స్టాఫ్ కూడా ఉంటారు. ఈసారి ఉంటారండి, అఫీషియల్స్ ఉంటారు తమ్ముడు. సో ఎన్జిఓస్ అందరూ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకోమండి 24 hours. కానీ గత సిస్టమ్ లో ఏం చేశారంటే ఎన్జిఓస్ కండిషన్స్ పెట్టి చాలా వరకు వాళ్ళని కుదింపు అంటే తగ్గించే ప్రయత్నం చేయడం వల్ల గవర్నమెంట్ అయినా లేదా ఆఫీస్ ఎవరైనా చేయాలంటే అందరికీ కష్టమే. సో ఎన్జిఓస్ అనుకోండి వాళ్ళ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు 24 hours చేయడానికి అవకాశం ఉన్నది. వాళ్ళకి ఏమైనా ప్రత్యేక అవకాశాలను కల్పిస్తున్నారా లేదంటే వాళ్ళ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? కండిషన్స్ ఏమీ లేవు, అలౌ చేస్తున్నాం. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఫుడ్ పాయింట్స్ కానీ ఏదైనా వాటర్ కానీ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా మాకు ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసి అంటే మేము ఇన్ఫామ్ చేయండి అని చెప్తున్నాం అంటే ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ పాయింట్లో పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే చాలామంది భక్తులు వెళ్తారు కదా ఒకే దగ్గర 10-20 పాయింట్లు వచ్చేస్తాయి, అక్కడే పంచుతూ ఉంటారు. కాస్త ముందుకు వెళ్ళేసరికి 2-3 కిలోమీటర్లు ఏమీ కనిపించవు, వాటర్ కనిపించదు, భోజనం కూడా కనిపించదు, ప్రసాదం కనిపించదు. అలా కాకుండా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఒక హోటల్ పెడతాము, ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి ఏ ప్లేసులు అవన్నీ కూడా మేమే ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి అలాట్ చేసేస్తాం. సో ప్రాబ్లం ఉండదు.
ఒకసారి చెక్ చేసుకొని పాసిబిలిటీని బట్టి పెడదామమ్మా. అంటే ఒకసారి నామ్స్ కూడా చూసుకోవాలి కదా, హైవే నామ్స్ కూడా చూసుకోవాలి కదా. అవన్నీ క్లియర్ చేసామండి. ఒక నిమిషం, లేదు రెండు వైపులు ఇందాకే నాకు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పున్నారు, రెండు వైపులు తవ్వారు అని అన్నారు. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే అన్ని కూడా క్లోజ్ చేసామని చెప్పారు. ఒక చెక్ చేసుకుంటాం. అందుకే జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తామని చెప్పింది. అందుకే జాయింట్ ఇన్స్పెక్షన్ అన్ రూట్ అంతా 32 కిలోమీటర్లు కూడా చూసుకుంటారు. లైటింగ్ పెడతారు, సీసీటీవీ కెమెరాస్ పెడతారు, వాటర్ పెడతారు. అమ్మయ్య సంతోషం, మీరైనా ఒకటి పాజిటివ్గా మాట్లాడారు, పెడుతున్నారని సంగతి. అనౌన్సింగ్ సిస్టమ్ బట్ అంటే యాక్చువల్గా మీకు తెలుసు, అంటే ఇప్పుడున్న అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే మనకి అదే కాదు. ఒకటేంటంటే 1 or 2 మనకి కనిపిస్తున్నాయి. నేను అది కూడా కాదని చెప్పట్లేదు. కాకపోతే మేము ఏమంటామంటే మనకి కరోనాకి సంబంధించి మాస్క్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ప్రికాషనరీ మనందరికీ కూడా తెలిసినవి. వాటితో పాటు మెడికల్ క్యాంప్స్లో కూడా ఇమీడియట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ కిట్స్ అన్నీ కూడా మేము పెట్టుకుంటాం. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరే కాదు, ఒక మెడికల్ క్యాంప్స్ దగ్గర ప్రతి దగ్గర కూడా ఒక 5 to 10 బెడ్స్ లాగా పెట్టుకునేటట్టుగా ఏర్పాటు చేసుకుంటాం. ఏ బేస్డ్ టెక్నాలజీని ఉపయోగించుకున్నామమ్మా. ఈసారి కూడా దగ్గర 20 డ్రోన్లు పనిచేస్తాయి. 32 కిలోమీటర్లో 20 డ్రోన్లు తిరుగుతూనే ఉంటాయి. సీసీటీవీ కెమెరాస్ ఎండ్ టు ఎండ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీ కెమెరాస్ దాని రేంజ్ ఇంతవరకు ఉందని మళ్ళీ అగైన్ ఇక్కడ ఇంకో సీసీటీవీ కెమెరా రన్ అవుతుంది. అన్నీ చాలా క్లియర్గా ఇక్కడ మాట్లాడుకున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాదు, దయచేసి సహకరించండి. 32 కిలోమీటర్ల పరిధిలో 28 గిరి ప్రదక్షిణ సహాయ కేంద్రాలను పెడుతున్నాం. అందులో ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్తో సైతం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఉంటారు. ఇప్పుడు మీకు ఒకవేళ ఇన్ కేస్ మొబైల్ ప్రాబ్లం, ఏదైనా సిగ్నల్ రాదు, లేకపోతే ఏదైనా పిల్లలు తప్పిపోయారంటే RFID కార్డ్ ట్యాగ్స్ కూడా మేము వేస్తున్నాం. సో ఆ ప్రాబ్లం అయితే రాదని మేము అనుకుంటాం, రాకుండా అయితే చూసుకుంటాం. అమ్మ దీనికి విషయం ఏంటంటే చిన్నపిల్లలందరూ కూడా RFID కాదు ట్యాగ్స్ కనుక ఉంటే ఇబ్బంది రాదు. అది కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం జనాల్లో. ఓకే, నెట్వర్క్ పెంచాలంటున్నారు కదా, టెలికామ్ ఆపరేటర్స్తో మాట్లాడి అది కూడా చేయిస్తాం. సరేనా? బాగా చెప్పండి, మీరు చెప్పండి. చెప్తాం దాన్ని పట్టుకొని మాట్లాడండి. కాన్షియన్సీకి వెళ్ళాలి స్వామి, కాన్షియన్సీకి వెళ్ళాలి. నేను మీరు రండి.